వెరీ బ్యూటిఫుల్ లేడీ. సో మీ పాత్ర గురించి. సిమిలర్ ఫీలింగ్ రోహిత్ గారు లాగే. నాకు అమరాశేఖర్ గారి గురించి పేరు విన్నాను, కొరియోగ్రఫర్ అని తెలుసు, కానీ పరిచయం, పర్సనల్ పరిచయం ఎప్పుడు లేదు, కలవలేదు. డైరెక్ట్గా ఒక్కరోజు సినిమా డైరెక్ట్ చేస్తారంటే నేను కూడా వన్ లైన్ వినేటప్పుడు, వన్ లైన్ కాదు, నాకు ఏదో ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వస్తే వాళ్ళు స్టోరీ ఏం చెప్పలేదు, జస్ట్ క్యారెక్టర్ ఏదో చెప్పారు. నేను లేదండి అది నేను చెయ్యను, నేను ఎప్పుడు అంటుంటాను నాకు ఏదో స్పెషల్గా ఏది లేకపోతే నేను చెయ్యను అన్నట్టు అనుకుని నేను సైడ్లో పెట్టేశాను. ఇమీడియట్గా అదేంటి అలా అన్నారు ఏంటి అని ఇమీడియట్ డైరెక్టర్ గారికి కాల్ వచ్చింది, మీకేదో కరెక్ట్గా రీచ్ అవ్వలేనట్టుంది మ్యాటర్, నేను మీకు చెప్తాను వినండి అని చెప్పారు. తర్వాత కలవడం జరిగింది. కలిసేటప్పుడు కూడా ఏమీ ఒక ఎక్స్పెక్టేషన్ లేదు, ఒక ఐడియానే లేదు వాట్ ఈజ్ ఈ గోయింగ్ టు ఆఫర్ మీ. బట్ వెన్ హీ టోల్డ్ మీ, నేను ఆలోచిస్తున్నాను అసలు ఎలా అనుకున్నారు నన్ను ఈ క్యారెక్టర్లో, నేను నమ్మలేకపోయాను, నేను ఎలా చేయాలో నాకు తెలియలేదు, ఎలా నన్ను నమ్ముతున్నారో నాకే అర్థం కాలేదు. బట్ ఆయన అయితే ఫుల్ కన్విక్షన్లో ఈ రోల్ అయితే మీరే చేయాలి, దీనికి ఆప్షన్ లేదు అంటున్నారు. ఆప్షనే లేదు, మీరు చేయాలి అంతే. సో అడుగుతున్నారా, చెప్తున్నారా, కానీ ఆయన కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ చూసి నేను అనుకున్నా, ఓకే ఇఫ్ హీఈస్ బీయింగ్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ మీ, మేబీ చేయాలో. నేను కూడా ఇమీడియట్గా ఓకే అనేసాను. ఆయన ఎనర్జీ ద్వారానే నేను కూడా ఓకే అనేసాను, ఏదో ఏమీ వెనక ముందు తెలియక. బట్ సెట్లో ఐ థింక్ అడుగుపెట్టిన దగ్గర నుంచి సినిమా ఎలా జరిగింది, ఎంత బాగా ఒక మంచి టీం, శ్యామ్ కే నాయుడు గారి దర్శకత్వమే కదా, సినిమాటోగ్రఫీలో, అండ్ మన డైరెక్టర్ గారి క్రియేటివిటీ, లైక్ రోహిత్ గారు సెట్ ఆన్ ద స్పాట్ మనం ప్రతిదీ ఇంప్రొవైజ్ చేయడం, కానీ పేపర్లో సీన్ ఒక్కలా ఉండే, తర్వాత అక్కడ సెట్లోకి వెళ్ళాక మనం డిస్కస్ చేసి ఫైనల్గా ఓకే షాట్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆల్ టుగెదర్ ఆన్ అన్ అదర్ లెవెల్. సో షూటింగ్ టైంలోనే ఆ వైబ్ వచ్చింది, ఒక మంచి టీమ్ బిల్డ్ అయింది, అండ్ మంచి సింక్లో వర్క్ జరిగింది. ఏ వెదర్ కండిషన్ కానీ, ఏ సిచ్యువేషన్ ఉంటే కూడా ఎక్కడ వర్క్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా, లేదా మన వైబ్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా, అండ్ నిజంగా ఇది ఒక ట్రూ స్పిరిటెడ్ హోమ్ ప్రొడక్షన్ ఫీల్ ఇది. ఈ రోజుకి కూడా, ఇప్పుడు కూడా నాకు ఎలా అనిపిస్తుందంటే, దిస్ ఇస్ ఎన్నో సినిమాలు చేస్తున్నాము, ప్రతిసారి ఇక్కడ కూర్చుంటున్నాం, కానీ ఈ సినిమాకి నేను అప్పుడు కూడా రాధా గారికి కూడా చెప్పాను, ఐఎమ్ బోత్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ ఫర్ దిస్ ఫిల్మ్. నాకు చూడాలని కూడా ఉంది, అట్ ద సేమ్ టైం భయంగా కూడా ఉంది. భయం ఎందుకంటే అంతా ఎంజాయ్ చేసాము, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనే ఒక పాజిటివ్ భయం. సో అది సార్ అడిగినట్టు ఎలా అనిపించింది అని మీకు కూడా అడగాలనిపిస్తుంది, నాకు కూడా చూడాలని ఉంది. సో ఆ రెండు ఫీలింగ్స్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా కోసం, నాకు మేబీ రెక్కీ తర్వాత ఈ సినిమాకి నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, దట్ ఐఎమ్ బోత్ హ్యాపీ, నర్వస్, మిక్స్డ్ ఇమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టుంది, మన ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉన్నట్టు, అది చాలా బాగా జరగాలి అన్నట్టు. సో ఎందుకంటే రాధా గారు, ఇట్స్ లైక్ ఫ్యామిలీ, ఫాదర్ ఇస్ డైరెక్టింగ్, సన్ ఇస్ ద హీరో, వైఫ్ ఇస్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్, డాటర్ కూడా అన్ని వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ మన సినిమా అని మాటల్లో మాత్రమే కాకుండా ఫిజికల్గా కూడా వాళ్ళు అది ప్రయత్నాలు చేసేటప్పుడు, అది మనం కళ్ళారా చూసేటప్పుడు మాకు కూడా స్పిరిట్ వచ్చింది, మనకు కూడా ఇది మన ఇంటి ప్రొడక్షన్ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఈరోజు ఈ ఈవెంట్ కూడా పిలిచేటప్పుడు కూడా నేనేదో ఏం వేసుకుందాము, మనందరూ ఒక టీం చేద్దామని మేము రెడ్డి చెప్పాను, రోజు తీసుకేసుకొచ్చి దీని వరకు కూడా ఒక కామెడీ దానికోసం పాప ఫస్ట్ ఏమైంది తెలుసా, నాకు చెప్పారు గ్రాండ్గా చేద్దామండి, మీరు ఒక మంచి ఏదో మీ కలర్, మీరు ఏం కలర్ సెలెక్ట్ చేస్తామో అదే కలర్ మేము అందరూ వేసుకుంటాం, మీరు మా మహాలక్ష్మి అన్నారు. ఓకే సరే, అయితే మీ ఫేవరెట్ కలర్ ఏంటి అన్నారు. నా ఫేవరెట్ కలర్ పింక్ అన్నా. పింకా అన్నారు. కాదు మేము పింక్లో ఎలా ఉంటామని చెప్పేటప్పుడు స్పిరిట్లో చెప్పారు. సడన్ నా కలర్ పింక్ అనేసరికి ఆ పింక్లో మేమందరూ బాగుంటాం, పింక్లో వచ్చారా మీరు. సో పింక్ వద్దేమో, వేరే ఇంకో ఆప్షన్ ఇంకో కలర్ సెలెక్ట్ చేయండి అన్నారు. ఇప్పుడు ఓకే అందరూ బాగా కనిపించేలా కలర్ ఉంటే సరే బ్లూ, లెట్స్ గో ఫర్ బ్లూ అన్నా. అవునా బ్లూవా, నా సెలెక్షన్ కలర్ రెడ్ చెప్పారు, రెడ్ బాగుంటుంది, లేడీస్ రెడ్ బాగుంటుంది అని నేను వేసుకున్నాను. తర్వాత లాస్ట్ కి అన్నారు సరే ఓ లెట్స్ ఆల్ గో ఫర్ రెడ్, అందరూ రెడ్ వేసుకుందాం అన్నట్టు. అందుకే అది మూవీలో ఉంది ఆ రెడ్, అంతే. అండ్ ఇట్స్ పాజిటివ్, రెడ్ ఆల్వేస్ పవర్ఫుల్ అలా. సో అది దానికి కూడా డీటెయిల్డ్గా మీరు బాగా కనిపించాలి, అందరూ బాగా కనిపించాలి, మన టీం. సో ఒక ఆ స్పిరిట్ ఈ సినిమాలో డే 1 నుంచి కాన్సెప్షన్ డే నుంచి అది ఉంది కాబట్టి అదే ఎనర్జీతో ఇక్కడ ముందుకు వెళ్తున్నాము. టీజర్ చూసేటప్పుడు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అబౌట్ తలా. మ్యామ్ చాలా రోల్స్ చేస్తున్నారు, మదర్ రోల్స్ చేస్తున్నారు, వేరే డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. పర్టికులర్గా ఇది ఓకే చేయడానికి, ఈ సినిమా ఓకే చేయడానికి ఏంటి రీజన్? రెగ్యులర్ మదర్ క్యారెక్టరా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇది
అవును, యాక్చువల్లీ ద బ్యూటీ ఆఫ్ దిస్ రోల్ ఇస్ దీనికి ఒక పేరు లేదు. దిస్ ఈజ్ నాట్ మదర్ వైఫ్ అవన్నీ ఏం కాదు, మీకు అనిపిస్తుంటుంది అంతే. మీకు ఇలా వినేటప్పుడు నేను కూడా అదే అన్నాను కదా, ఫస్ట్ టైం నాకు ప్రొడక్షన్ వాళ్ళు కాల్ చేసి ఏదో చెప్తే నాకు కూడా ఏదో ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు ఏంటి వీళ్ళు అనుకున్నాను నేను. బికాస్ అది చెప్పేటప్పుడు ఆయనకి కూడా చెప్పడానికి రాలేదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ మల్టిపుల్ మీకు సర్టన్ పీరియడ్లో ఇది వైఫ్ ఏమో అనిపిస్తుంది, తర్వాత యుల్ ఫీల్ నో షీఈ్ నాట్ ద వైఫ్, షీఈ్ మేబీ ద మదర్, షీఈ్ నాట్ ద మదర్, షీఈ్ మేబీ దిస్. సో మేబీ అనిపిస్తుంటుంది, కానీ మీకు ఫస్ట్ టు లాస్ట్ త్రూ అవుట్ మీకే తెలియకుండా మీతో ట్రావెల్ అవుతూ ఉండే ఒక క్యారెక్టర్ ఇది. సో యూ విల్ ఓన్లీ అజ్యూమ్, లైక్ ఇప్పుడు కూడా మీకు పోస్టర్ చూస్తే అజంప్షన్ వస్తుంది అంతే, కానీ ఆ ఒకే షేడ్ కాదు ఆ క్యారెక్టర్కి. యా, సో ఐ థింక్ దిస్ ఇస్ నేను చెప్పినట్టు రెక్కిలో కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆ క్యారెక్టర్ ఏమని మీకు లాస్ట్ వరకు, బట్ ఇది అలాగే, బట్ ఇంకో షేడ్. దిస్ ఈజ్ నాట్ ఆ షేడ్ కాదు, ఆ ట్రాక్ కాదు, ఆ జానర్ కాదు, కానీ ఇంకో జానర్లో అలాంటి ఒక క్యారెక్టర్ దట్ మీకు ఎప్పుడు బోర్ కొట్టదు, ఈ క్యారెక్టర్ ఏంటని తెలియదు, ఇంట్రెస్టింగ్ ఉంటూనే ఉంటుంది, కానీ ఫస్ట్ లాస్ట్ మీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అట్ ది ఎండ్ యూ విల్ క్యారీ హర్ విత్ యూ. మీరు థియేటర్ నుంచి బయట వచ్చేటప్పుడు మీ మైండ్లో ఉండిపోతుంది ఆ క్యారెక్టర్. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ నిజంగా అమ్మ రాజశేఖర్ గారే నాకు ఇవ్వగలుగుతారు. నాకు ఒక నమ్మకం, అంటే ఇంతమందితో వర్క్ చేస్తాం, ఇన్ని టీమ్స్, ఇన్ని డైరెక్టర్స్తో వర్క్ చేస్తాం, కానీ ఒక మంచి వేవ్ లెంత్ సెట్ అయిపోయి, నాట్ జస్ట్ విత్ అమ్మ రాజశేఖర్ గారు యాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్, ఐ థింక్ ఐవ్ మేడ్ అ న్యూ ఫ్రెండ్, అ న్యూ క్రియేటివ్ ఫ్రెండ్ విత్ హూమ్ ఐ కెన్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాము దట్ వీ కెన్ డెఫినెట్లీ వర్క్ టుగెదర్, బికాస్ ఆ వేవ్ లెంత్ చాలా, హీ నోస్ మై పొటెన్షియల్. ఒక ఆర్టిస్ట్ని ఎలా ఏ రోల్స్కి సెట్ చేసుకోవచ్చు అనే ఒక నా గురించి ఆయనకి ఒక మంచి ఇది ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఆఫ్ మీ. అండ్ ఐ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండర్స్టూడ్. నాకు తను వచ్చి నరేషన్ చెప్పి తర్వాత మనం సెట్లోకి వెళ్ళి తను నాకు నరేట్ చేసేటప్పుడు ఐ యూస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్. ఒక్కొక్కసారి డైరెక్టర్స్ చెప్తూనే ఉంటారు కానీ మనం క్యాచ్ అవ్వలేదు, ఏం చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారని అర్థం కాదు. బట్ ఆ అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఈ క్యారెక్టర్ కూడా అలా షేప్ అవుతూ వచ్చింది. తను పేపర్లో రాసిన క్యారెక్టర్ కన్నా ఆయన అప్పుడప్పుడు అంటూనే ఉంటారు, స్క్రీన్ మీద చూసేటప్పుడు నేను తను చెప్పింది విని చేస్తున్నాను, ఆయన నేను చేసింది చూసి ఓకేనా కాదా అంటున్నారు. సో ఆ సింక్ ఆయన విజన్కి నా యాక్షన్కి మ్యాచ్ కదా, అది ఈ సినిమాలో చాలా నీట్, చాలా బాగా వచ్చింది. అండ్ టు వర్క్ విత్ ద ఎంటైర్ ఫ్యామిలీ, ఈవెన్ రాగిన్తో కానీ, డాటర్తో కానీ, రాధా గారితో కానీ, ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ అంత బాగుండటం వల్ల నిజంగా ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా రోజుల తర్వాత సంథింగ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. యూ కెన్ సీ మేబీ ఇన్ వెన్ ఐమ్ స్పీకింగ్ ఆర్ ఎనీథింగ్, ఐ రియలీ హ్యావ్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గుడ్ రిగార్డ్స్ ఫర్ అమ్మ రాజశేఖర్ గారు, ద ఫ్యామిలీ అండ్ ద ఫిల్మ్. మ్యామ్, మీరు చాలా క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు, రిక్కీకి వచ్చినంత అప్లాజ్ తర్వాత ఏ క్యారెక్టర్కి రాలేదు, ఎందుకని కారణం? రాలేదని కాదు, నేను రిపీట్ చేయట్లేదు, నాకే వద్దు, అంటే ఒక్కలాంటి క్యారెక్టర్స్ నాకు మళ్ళీ మళ్ళీ చేయాలని లేదు. అండ్ సక్సెస్ అది జనాలకి నచ్చుతుందా లేదా అనేది ఛాన్స్. ఒక్కొక్కసారి మనం చాలా హై ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఇది చాలా నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనే ప్రాజెక్ట్ కానీ క్యారెక్టర్ కానీ ఎవరు నోటీస్ కూడా చేయరు. అండ్ ఏమి లో ఎక్స్పెక్టేషన్స్తో చేసిన సినిమాలు అందరూ చాలా బాగుంది అంటుంటారు, అది నేను చాలాసారి చూశాను. సో అందుకే నేను అలాంటి ఎక్స్పెక్టేషన్, నేను చేసింది ఇంకొకరికి ఎలా అనిపిస్తుంది అనేది నేను ఆలోచించాను. కానీ నేను ఒక కెరియర్ చూస్ చేసినప్పుడు, ఒక జర్నీ చూస్ చేసినప్పుడు ఆ జర్నీలో నేను వేరియేషన్ ఇస్తున్నానా లేదా అనేది నేను చూస్తున్నాను. సో నేను క్యారెక్టర్స్ రిపీట్ చేయకుండా చూసుకుంటున్నాను. అండ్ దేవుడి దేవల్ల చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టు, ఆ ప్రాజెక్ట్ రేంజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన రోల్ యాజ్ ఫార్ యాజ్ దాట్ రోల్ ఇస్ కన్సర్న్ బాగా రిసీవ్ అవుతుంది, రివ్యూస్ కానీ జనాలకి అప్రిషియేషన్ వస్తుంది నాకు జనాల నుంచి. సో ఐ థింక్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు కీప్ డూయింగ్ సంథింగ్ న్యూ విత్ ఎవ్రీ ప్రాజెక్ట్, అంతే. సార్ వెరీ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ సార్, వెరీ ఎంటర్టైన్మెంట్. నాకు తెలియదు, నా మూవీ ఫుల్లా లేదు, నాకు ముందు మూవీలో అంత చూడలేదు. వెంకట్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ ఉమా. సో చైర్లో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదరు అట్లా కనిపిస్తుంది అక్కడ అంతా బ్యాక్గ్రౌండ్, ఒక హోమ్లీ మదరు, ఒక మిడిల్ క్లాస్ ఫాదరు, ఒక సన్, అట్లానే చూపిస్తారు పోస్టర్లో. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, సో మీరు కొంచెం ఏదో చేయి విరిగినట్లు అట్లా చూపించారు కదా పోస్టర్లో అప్పుడు, సో త్రూ అవుట్ మీ క్యారెక్టర్ ఇదే ఉంటుందా? సో లేదు అంటే మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉండి దానివల్లే మీ అబ్బాయి మీకు ఏదైనా అవడం వల్ల రియాక్ట్ అయ్యి ఇదంతా స్టోరీ కనెక్ట్ అవుతుంది? మొత్తం స్టోరీ చెప్పమంటారా? మీరే ఒక స్టోరీ క్రియేట్ చేశారు బాగా. అంటే నాకు కనిపించిన పోస్టర్లో నేను అడిగాను, ఒక పోస్టర్ ఇచ్చి బాగానే కదా రెడీ చేశారండి. లేదు, అది యాక్చువల్గా ఒక్క సీన్లో అలా ఉంటుంది, ఆ లీడ్ సీన్కి ఈ పిక్చర్ తీశారు. బట్ మొత్తం త్రూ అవుట్ మూవీ అలా ఉండదు.
టోటల్ ఎంటర్టైన్మెంట్గానే ఉంది. క్యారెక్టర్ లుక్ అయితే అలాగే ఉంటుంది, మొత్తం సినిమా త్రూ అలాగే ఉంటుంది క్యారెక్టర్. బట్ ఆ చెయ్యి కట్టుకునేదంతా ఒక్క చిన్న సీన్లోనే ఉంటుంది అంతే. సో యాక్షన్ అంటే మొత్తం హీరోదే పార్ట్ యాక్షన్ది, నాది మొత్తం కామెడీ ఉంటుంది. యాక్షన్ నేను వీళ్ళు చేయలేదు, మొత్తం రాగినే చేశారు యాక్షన్ పార్ట్ అంతా. బట్ కామెడీ మాత్రం నేను ఎస్ఆర్ గారు చేసాము. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది. నేను చేసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. సో డెఫినెట్గా స్క్రీన్లో బాగుంటుంది అనుకుంటున్నాను. అమ్మ రాజశేఖర్ గారు సార్, స్టోరీ రైటర్ చెప్పండి. సార్ స్టోరీ రైటర్ నేను కదా సార్. మీరు 16 years ఏజ్ అబ్బాయితో 69 సంస్కార్ కాలనీ చేశారు. సో చాలా మందికి బాగా కనెక్ట్ అయింది, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు. సో అదే ఏజ్ అబ్బాయితో మళ్ళీ చేస్తున్నారు, బట్ మదర్ క్యారెక్టర్ కాదని ఇంటి కూడా ఇచ్చేశారు. సో ఏ టైప్ ఆఫ్ ది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు పర్టికులర్గా కొంతమంది ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చూడండి అదే ఆ లిస్ట్ ఎందుకో ఏమో ఆ ఒక్క ఇది మర్చిపోలేకపోతున్నారు ఎందుకో. యాక్చువల్లీ ఐ థింక్ సంస్కార్ కాలనీ వచ్చినప్పుడు కూడా దెర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్. కాబట్టి వెన్ సంస్కార్ కాలనీ కేమ్ ఇట్ వాజ్ ఇంపాక్ట్ఫుల్. బికాజ్ ఎవరు సంస్కార్ కాలనీ లాంటి సినిమా నేను చేస్తానా లేదా ఆ సబ్జెక్ట్ ఏంటి దేని గురించి అనేది తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా అది వచ్చింది కాబట్టి అలా అనిపించింది. సేమ్ లైక్ దాట్ ఈవెన్ తలా కూడా అంతే. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది నా నుంచి, ఎందుకంటే నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి, డ్రీమ్ క్యారెక్టర్. నేను ఎప్పుడు అంటుంటాను, నేను డ్రీమ్ చేయలేని క్యారెక్టర్ నాకు ఇస్తేనే నాకు డ్రీమ్ క్యారెక్టర్. అది నేను ఊహించుకోలేక, ఐ షుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్ ఇట్ ఆర్ ఐ షుడెంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. సో అలాంటి క్యారెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు నాకు ఇచ్చారు. సో డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ కూడా మీరు నన్ను ఊహించుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు సంస్కార్ కాలనీ చూసి ఫస్ట్ భీమవరం బుల్లుడు చేసి ఈ అమ్మాయి ఇలా, ఈమె హీరోయిన్ ఇలాగే చేస్తుంది అనుకున్నారు, సంస్కార్ కాలనీ వచ్చింది. సో సంస్కార్ కాలనీ వచ్చి ఓకే సంస్కార్ కాలనీ వచ్చింది, రెక్కి వచ్చింది, ఇంకా ఇంతే ఇదే సినిమాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు తలా వస్తుంది. సో నేను ఎప్పుడు అంటుంటాను, ఇట్స్ నాట్ లైక్ స్టాగ్. నేను పర్టికులర్లీ ఐ డోంట్ నో ఎవరికి ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ పాత్ర ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కన్నా చేశానని చెప్పారు కదా, దాని గురించి చెప్పండి. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు దాకా చేసిన ఇది షేడ్స్ కాదు, దట్స్ ఆల్ వీ కెన్ సే. అంటే ఆల్రెడీ అందరూ అడిగే క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద రిలేషన్, ఇస్ షీ గ్లామరస్, ఇస్ దేర్ రొమాన్స్, అవన్నీ లేవు. సో ఫార్ ద జానర్స్ ఎక్స్ప్లోర్డ్ ఆర్ ద షేడ్స్ ప్లేడ్, అవి కాకుండా కొత్త షేడ్స్ ఉన్నాయి సినిమాలో. సో దెర్ ఇస్ కామెడీ అండ్ ఐ హావ్ నెవర్ డన్ కామెడీ బిఫోర్, సో ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్. అపియరెన్స్ చూడండి, ఒక నార్త్ ఇండియన్ అపియరెన్స్, యూపీ బేస్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో అలా చాలా వేరే కొత్త రేంజ్ షేడ్స్లో మీరు చూడబోతున్నారు. రాజశేఖర్ గారు, ధీరజ్ గారు, సార్ మీ కంటెంపరీస్ మీతో పాటు కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్స్, మీ కంటెంపరీస్ సార్ మీ కంటెంపరీస్ మీకు